అత్యంత మహిమాన్వితమైన అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రమైందని అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షులు కొర్తివాడ లక్ష్మణ్ అన్నారు. అత్యంత క్లిష్టమైన అమర్నాథ్ యాత్ర నిర్వహించే భక్తులకు భోజన వసతి కల్పించడం తాము చేసుకున్న పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ట్రస్ట్ సభ్యులు మాట్లాడారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తుల కోసం అమర్నాథ్ సేవా మండలి అమృత్సర్ సహకారంతో బాల్తాల్ వద్ద, అలాగే భోలే భండారీ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో పంచతరణి వద్ద ప్రత్యేక లంగర్లు ఏర్పాటు చేసి భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన సరుకులు ఈ నెల 12 బుధవారం రోజున సిద్దిపేట శరభేశ్వర ఆలయం నుంచి లారీలు బయలుదేరుతున్నాయని తెలిపారు. ఈ సరుకులు లారీని మాజీ మంత్రి హరీష్ రావు జెండా ఊపి ప్రారంభిస్తారన్నారు. అదే రోజు ఉదయం 8 గంటలకు శరభేశ్వర ఆలయంలో శివ కళ్యాణోత్సవం, 11 గంటలకు వాహన పూజ కార్యక్రమంతో పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అలాగే అమర్నాథ్ వెళ్లే భక్తులందరూ బాల్తాల్ వద్ద గల 8వ నెంబర్ లంగర్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్. భక్తులందరికీ సవినయంగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి మనకి చేయనది ఏమనగా, గత 12 సంవత్సరాల నుంచి మనం బాల్తాల్ బేస్ క్యాంపుగా అమర్నాథ్ భక్తుల కొరకే అన్నప్రసాదాన్ని వితరణ చేస్తూ అమర్నాథ్ యాత్ర కొరకే ఏర్పాటు చేయబడిన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అదే కార్యక్రమం కాకుండా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉదయం 10:30 గంటలకే మన మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు వచ్చేసి జెండా ఊపి 11 గంటల ప్రాంతంలో ఆరి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ ఉన్న హిందూ సోదరులు, హిందూ బంధువులందరూ వచ్చి కార్యక్రమంలో పాలు పంచుకొని స్వామి కృపకు పాత్రలు కావాలి. సిద్దిపేట అమర్నాథ్ అన్నదాన సేవా సమితి గత 12 సంవత్సరాల నుంచి నిరంతరంగా కొనసాగిస్తున్న మంచుకొండల్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తుంది. సభ్యుల సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయడం జరుగుతుంది కనుక ఈసారి కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా రేపు ఉదయం 11 గంటలకు శరభేశ్వర ఆలయం నుంచి సరుకులతో కూడిన లారీని పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు జెండా ఊపి ప్రారంభిస్తారు కనుక ఇక్కడ ఉన్న సిద్దిపేట పరిసర ప్రాంత ప్రజలందరూ వచ్చి ఆ లారీని ఆశీర్వదించి పంపించి అక్కడ అన్నదానం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ